హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వంకాయ టమాటో కర్రీ చేస్తున్నాను. దానికోసం ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ వేసుకొని వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం కరివేపాకు అండ్ పసుపు వేసుకొని అన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ మగ్గాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కొంచెం వేగే వరకు, పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం అవి కలర్ మారకుండా ఉండడానికి సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకొని ఆ సాల్ట్ కూడా అన్నిటికీ పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. చూడండి, మగ్గాక కొంచెం ఒక 2 చిన్న సైజ్ టమాటాలు తీసుకొని అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనిచ్చుకుంటున్నాను. చూడండి, ఇట్లా చక్కగా మంచిగా దగ్గరికి పడిపోయింది. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం అండి. ఇది మేము తినడానికి, పిల్లలకు కాదండి, అందుకే కొంచెం స్పైసీనెస్ వేసుకుంటున్నాను. కొంచెం 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అది కూడా కారం ముక్కకు పట్టే విధంగా మంచిగా మగ్గనిచ్చుకోవాలండి. ఇక చూడండి, మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం దానికి తగ్గ వాటర్ క్వాంటిటీ వేసుకోవాలండి. కర్రీకి తగ్గట్టు వాటర్ క్వాంటిటీ వేసుకొని అది కూడా మరలనిచ్చినాక ఇలా దగ్గర పడ్డాక కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ఇలా అన్ని ముక్కకు పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే చాలండి. వేడి వేడి డిలీషియస్ వంకాయ టమాటా కర్రీ రెడీ. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇలా మీరు చేసే కామెంట్సే లైక్సే నన్ను ఇలా ముందుకు నడిపిస్తాయండి. ప్లీజ్ అలా చూసి వదిలేయకుండా లైక్ చేసి కామెంట్ చేయండి.